నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. కేవలం 3 పదార్థాలుంటే చాలు. ఈ టేస్టీ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇందులో పంచదార కూడా వేయాల్సిన అవసరం లేదు. బెల్లం వేసి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు. తక్కువ నెయ్యితోనే ఈ హెల్తీ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా తయారు చేశారంటే ఒక 15-20 మినిట్స్‌కంతా అయితే ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో రుచికరమైన స్వీట్. మరి నేనెలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం ఎప్పుడైతే స్వీట్ రెసిపీ తయారు చేసుకోవాలనుకుంటామో ఒక 2, 3 గంటల ముందు బియ్యంనైతే నానబెట్టుకోవాలి. మీరు ఏ బియ్యమైనా తీసుకోండి. ఇక్కడ నేనైతే సోనా మసూర తీసుకున్నాను. కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి. నేనిక్కడ ఒక గ్లాస్ పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌ని ఒక గిన్నెలో వేశాను. ఒక గ్లాస్ రైస్‌కి ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి. దీన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియెంట్స్ పెంచుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. ఇక నేను ఒక 2, 3 అవర్స్ అయితే బాగా నానపెట్టాను. ఈ విధంగా బియ్యం అనేది నానితే సరిపోతుంది. నేనిక్కడ ఏ గ్లాస్‌తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్‌తో ఒక గ్లాసు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా అయితే నలగొట్టి వేస్తున్నాను. ఇది మీరు తినే స్వీట్‌ని బట్టి వేసుకోవచ్చు. ఇంతే వేసుకోవాలని లేదు. ఒక గ్లాసు బెల్లం పొడిని మిక్సీ జార్‌లో వేశాను. అలాగే ఒక 2, 3 ఇలాచీలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యంను మొత్తం అయితే వేసేయాలి. అలాగే ముందుగా చూపించిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే తురుమైనా వేసుకోవచ్చు. మీరింకా చిన్న చిన్న ముక్కలుగా కావాలన్నా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల నీళ్ళ వరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ స్వీట్ అనేది అంత బావుంటుంది. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రైస్ మిశ్రమం మొత్తం అయితే వేసేయాలి. మీరు కావాలంటే మిక్సీ జార్‌లో ఇంకొద్దిగా నీళ్లు వేసైనా వేసుకోవచ్చు. కానీ కరెక్ట్‌గా ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల నీళ్లు, అలాగే ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాం కదా! బెల్లం కూడా కరిగితే ముప్పావు గ్లాస్ వరకు అందులోంచి బెల్లం నీళ్ళనేది వస్తాయి. కాబట్టి కరెక్ట్‌గా కొలతలనేది సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొద్దిగా బెల్లమైనా ఎక్స్‌ట్రా తీసుకున్నా పర్వాలేదు. మనం ఈ మిశ్రమం మొత్తం కడాయిలో వేసిన తర్వాత గరిటెతో కదుపుతూనే ఉండాలి కంటిన్యూగా. ఎక్కడ ఆపకూడదు. లేదంటే అడుగంటేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రైస్ మిశ్రమం వేసిన దగ్గర నుండి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కదుపుతూ ఉండాలి. కంటిన్యూగా కదపాలి. ఆపకూడదు. కొంచెం చెయ్యకి పని అని చెప్పొచ్చు. మంటనేది ఎక్కువ పెట్టి తయారు చేసుకోకూడదు. మాడిపోతుంది. తొందరగా గట్టిపడిపోతుంది. మనం వేసింది రైస్ కదా! ఉడకదు కూడా. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా గరిటెతో స్ప్రెడ్ చేస్తూ కడాయికి బాగా స్మాష్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనం వేసిన ఈ రైస్ మిశ్రమం బాగా ఉడుకుతుంది. ఇలా కదుపుతూ ఉంటే కడాయికి అంటుకోకుండా వస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. చూడండి ఇక్కడైతే బాగా దగ్గరకొచ్చేసింది. ఆ టైంలో నేనిక్కడ గడ్డ నెయ్యయితే వేస్తున్నాను. మీరు కావాలంటే కరిగించైనా వేసుకోవచ్చు. కడాయి వేడిగానే ఉంటుంది కాబట్టి కరిగిపోతుందని వేశాను. మీరు కావాలంటే కరిగించిన నెయ్యైనా వేసుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కదుపుతూ ఉండాలి. ఈ స్వీట్ రెసిపీకి నెయ్యనేది ఎక్కువ పట్టదు. కొద్ది కొద్దిగానే సరిపోతుంది. నాకిక్కడ ఒక గ్లాస్ రైస్ స్వీట్ రెసిపీకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యయితే పట్టింది. ఇంకంతకు మించి ఎక్కువైతే పట్టదండి. ఈ విధంగా మనం ఎక్కువ నెయ్యి వేసినా కూడా వదిలేస్తుంది. కాబట్టి కరెక్ట్‌గా 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మనం గరిటెకి, కడాయికి అంటుకోకుండా ఉండలాగా వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చేంత వరకు బాగా స్వీట్‌ని తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌కి కానీ లేదా గిన్నెకి కానీ ఈ విధంగా నెయ్యి మొత్తం అయితే అప్లై చేసేయాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్‌ని ఆ ప్లేట్‌లో వేసేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. మీరు కావాలంటే ఈ పిండిని ఈ విధంగా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు. లేదు పీసెస్‌గా కావాలంటే ఈ విధంగా ఒక ప్లేట్‌లో వేసేసి ఫ్లాట్‌గా చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకో ప్లేట్‌లోకి ఉల్టా చేసుకొని మీకు ఏ షేప్ కావాలో సైజ్ అనేది చిన్నదా, పెద్దదనేది మీ ఇష్టము. మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇక నేను పెద్ద పీస్‌లే కట్ చేశాను.
మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. అంతే అండి. ఇక్కడ సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకునే హెల్తీ స్వీట్ రెసిపీ తయారైపోయింది. మీకెప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్.